నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో ఒక మంచి టేస్టీ కర్రీని చేయబోతున్నాను. అదేంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. దీనిపైన ఉన్నటువంటి తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు, అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక కప్పు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ గ్రేవీ కోసం 2 పెద్ద టమాటాలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే దానిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగిన వెంటనే చెక్క, లవంగ, 2 యాలకులు, షాజీరా, అలాగే కొద్దిగా సోంపు, వీటన్నిటిని కూడా మన ఉల్లిపాయ టమాటాలతో కలిపి ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయాలి. ఇవి చల్లారిన వెంటనే జార్లోకి తీసుకొని వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. గిన్నె హీట్ ఎక్కిన వెంటనే దానిలోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పొడి మసాలాలు ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే జీడిపప్పు, పెరుగు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఇక్కడ జీడిపప్పు పచ్చిది వాడాం కాబట్టి అది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి. మష్రూమ్కి ఆయిల్ అంతా బాగా పట్టిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి ఇక్కడ గ్రేవీ కోసం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ అనేది ఆయిల్ని రిలీజ్ చేసేసింది. కాబట్టి జార్లో కొద్దిగా వాటర్ తీసుకొని దులుపుకొని ఈ గ్రేవీకి యాడ్ చేయాలి. వాటర్ కన్సిస్టెన్సీ అంటే గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ గ్రేవీ అనేది కుతుకుతా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ కర్రీని మీకు ఇవాళ రోటీతో సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీని మనము రోటీస్లోకి, పుల్కాలోకి, అలాగే కొన్ని బిర్యానీ రైస్ ఐటమ్స్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.